బీజేపీ పార్టీ ఇది రైతు పక్షపాత పార్టీ అన్నమాట. అందుకనే మేము ఈ మధ్యనే పార్లమెంట్లో పెట్టిన బిల్లు, బీజేపీ ప్రభుత్వం ఏది పార్లమెంట్లో పెట్టిన ఫార్మర్స్ బిల్ ఏది ఉందో దానికి మా పార్టీ ఫుల్ మద్దతుగా ఇచ్చి ఒక రైతు బాగుండాలని చెప్పి, ఒక రైతుకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఆ బిల్లు సహకరించి ఈరోజు రేపు రాబోయే రోజుల్లో రైతన్నలకి మంచి రోజులు తీసుకురాబోతున్నామని చెప్పి ఆ బిల్లు ద్వారా ఈ సపోర్ట్ చేశాము. ఉదాహరణకి అంటే దట్ ఈస్ అ ఎగ్జాంపుల్ మేము ఫర్ హౌ పాజిటివ్ వీఆర్ టువర్డ్స్ ద ఫార్మర్స్ అనేది. కానీ కొంతమంది తెలుసో తెలియకో అంటే మన రాజ్యాంగం ప్రకారం జనరల్గా ఇది మన డెమోక్రసీ ప్రకారం ఎవరైనా వచ్చి వాళ్ళ వేదన తెలిపవచ్చు, బయటకు వచ్చి వాళ్ళ నిదర్శనలు తెలిపవచ్చు. దానికి మేము ఎవరు కూడా నో అని చెప్పడం లేదు, అది తప్పుగా కూడా భావించడం లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఇది ఒక హక్కు అన్నమాట. వి వెల్కమ్ డెమోక్రటిక్ ప్రాసెస్ కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అన్నమాట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది జరిగింది యాక్చువల్గా మీరు చూస్తే ఈ ఒకవైపేమో మేము పెద్ద ఎత్తున రైతులకి ఏ విధంగా మద్దతు తీసుకురావాలో ఇప్పుడే కాకుండా రాబోయే రోజుల్లో కూడా తీసుకురావాలనే ఒక ఐడియా మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇది కేవలం ఒక జిల్లాకో లేకపోతే ఒక మండలానికో పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రానికి తీసుకురావాలన్న ఒక కొత్తగా రైతుకు అభివృద్ధి తీసుకురావాలనేది స్కీమ్ ద్వారా ఆయన వెళ్తున్నారు. కానీ ఏదో ఈ మధ్యనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది అధికారులు వాళ్ళ ఉద్యోగం అంటే వాళ్ళు చేయాల్సిన ఉద్యోగం వాళ్ళు చేశారు. కానీ మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ. మా ముఖ్యమంత్రి వచ్చి జగన్మోహన్ రెడ్డి. ఆయన రైతుల పట్ల మీకు మళ్ళా చెప్తున్నాను కదా, పూర్తి పక్షపాత అంటే హీ ఈజ్ గోయింగ్ వెరీ పాజిటివ్ ప్రో ఫార్మర్. ఇప్పుడు అధికారులు పెట్టినా కూడా మేము ప్రభుత్వంలో ఉండి మేము అది స్వీకరించడం లేదన్నమాట. అందుకనే కేసులు కూడా ఇమీడియట్గా కొట్టేయడం కూడా జరిగింది. సరే, ఇది ఇలా పెట్టుకుంటే అసలు యాక్చువల్గా నెల్లూరు జిల్లాలో ఇది ఈ సంవత్సరమే కాదు, నాకు తెలిసి గత 5 సంవత్సరాలు కూడా నేను చూస్తూ వస్తున్నాను. అంటే ఈ మనకి వచ్చే సీజన్ కన్నా ఈ హార్వెస్టింగ్ సీజన్ ఏది ఉందో, మనకి రాబీ సీజన్ ఏది ఉందో, అది వచ్చినప్పుడల్లా కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అందుకనే నిన్న కలెక్టర్ గారు, తర్వాత మన సివిల్ సప్లై సెక్రటరీ గారు, మేమందరం కూర్చొని వి జస్ట్ సెడ్ వాట్ ఆర్ ద స్టెప్స్, ఇంక ఇలాంటి రాకూడదు అని చెప్పి, మన జిల్లాలో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రాకూడదు అని చెప్పి కొన్ని స్టెప్స్ వీఆర్ గోయింగ్ టు టేకప్ అనమాట. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ ఈ నోట్ పంపించడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే జనరల్గా మనకి రబీ సీజన్ ఏది ఉందో, ఖరీఫ్ అనేది సెకండ్ క్రాప్ మనకి జనరల్గా వచ్చేది. ఆ సీజన్లో జనరల్గా తక్కువ పండిస్తారు. కానీ దేవుడి దయ వల్ల ఈసారి మొదటి సీజన్ కన్నా ఈ సీజన్ మనం దాదాపు దానికన్నా ఎక్కువ పండటం జరిగిందనమాట. ఇప్పటికే దాదాపు 150,000 టన్నులు ప్రొక్యూర్మెంట్ జరిగింది. అలాగే మనకి మిగతా ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, అసలు ఎక్కడ వచ్చిందంటే బేసిక్గా ఇది సప్లై చైన్లో ఒక విధంగా చెప్పాలంటే ఆ గోడౌన్స్లో మెటీరియల్ ఏది ఉందో, అంటే రాబీ సీజన్లో పెట్టిన రైస్ ఏది ఉందో అది పూర్తిగా మనం బయటికి పంపించలేక, అలాగే బయట జిల్లాల నుంచి మనం ఇక్కడ అడిషనల్ తెచ్చుకొని ఇక్కడ పెట్టడం వల్ల మనకి స్టోరేజ్ స్పేస్ లేకుండా పోయిన వల్ల, అందుకని మిల్లర్స్ వాళ్ళు మిల్లింగ్ చేసిన మెటీరియల్కి స్పేస్ లేకపోయేదానికి అందుకని కొంచెం బ్యాక్లాగ్ వచ్చిందనమాట. కలెక్టర్ గారు ఇమీడియట్గా దీన్ని గమనించి ఇమీడియట్గా స్పందించి ఈరోజు ఉదాహరణకి నిజంగానే మన ఉపరాష్ట్ర మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎఫ్సిఐ వాళ్ళు ఈరోజు మన జిల్లాకు వచ్చి దే హవ్ గివెన్ పర్మిషన్ ఫర్ ఎక్స్ట్రా ప్రొక్యూర్మెంట్ మీరు చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు, టైం ఎక్స్టెన్షన్ ఇంకొక నెల కూడా పొడిగిచ్చారనమాట. దీంతోపాటు క్వాలిటీ దగ్గర, ఎందుకంటే మనకి ఈ మధ్య మీ అందరికీ తెలుసు ఆ వర్షం వల్ల చాలా దగ్గర కూడా ఈ గింజలు చెడిపోవటం, అది డ్యామేజ్ అవటం జరిగింది.
ఆ క్వాలిటీ పారామీటర్స్ కూడా మేము తగ్గించి తీసుకుంటాము అనేది కూడా ఈరోజు మనకి నిజంగానే రైతులందరికీ కూడా చాలా సంతోషమైన విషయం అన్నమాట. ఇది ఇలా ఉండగా మనకుండే స్టోరేజ్ కెపాసిటీ ఏదుందో దాంట్లో నుంచి 30,000 టన్నులు ఇమ్మీడియట్గా మనం మిగతా జిల్లాలకి తరలిస్తున్నాం. అంటే సెండింగ్ ఇట్ అనమాట. దీనికి కావాల్సిన ఇమ్మీడియట్ ప్రొసీజర్ అంటే రెమిడియల్ మెషర్స్ మేము ఏమేమి చేయబోతున్నాం అంటే ఇప్పుడుండే ఇంకా మనకి సీజన్ ఉంది. దాదాపు మనకి 1,500,000 అని అంటే మాకు వచ్చిన ఐడియా ప్రకారం అది ఇంకా 1,500,000 పైనే దాటుతుందని, 3 లక్షల పైనే దాటొచ్చు అనేది ఒక అవగాహనగా ఉందన్నమాట. సో అందుకని ఇప్పుడు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా హౌ డు వి ప్రొటెక్ట్ అంటే రైతులు వాళ్ళు ప్రోడక్ట్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్క కోఆపరేటివ్ సొసైటీస్కి టార్పాలిన్ షీట్స్ ఇవ్వటం, అలాగే దాంతోపాటు మనం ఇమ్మీడియట్గా ఈరోజు వెస్ట్ గోదావరికి కానీ సప్లై తరలిస్తాం. అంటే వీఆర్ టేకింగ్ సప్లై టు సెండింగ్ టు వెస్ట్ గోదావరి కాబట్టి ఏ రైతైనా సరే అతను కోత కోసం అంటే హార్వెస్ట్ చేసిన వెంటనే ఈరోజు మనకి డైరెక్ట్గా మిల్లు పంపించే అవకాశం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఐ వాస్ రిక్వెస్టెడ్ ద కలెక్టర్ అండ్ ఆల్సో ది సెక్రటరీ ఇక్కడ ఒక జాయింట్ అంటే ఒక నోడల్ ఆఫీసర్, ఒక జాయింట్ కలెక్టర్ లెవెల్లో ఆఫీసరు హూ విల్ కోఆర్డినేట్ బిట్వీన్ 3 డిపార్ట్మెంట్స్ అనమాట. ఏది ఇరిగేషను, అగ్రికల్చరు అండ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. కేవలం కమ్యూనికేషన్ లేకనే, ఈ కోఆర్డినేషన్ లేకనే మనకి మిస్అండర్స్టాండింగ్ అంటే ఈ గ్యాప్ వచ్చింది. అండ్ ఫ్యూచర్లో అది రాకూడదని చెప్పి ఒక నోడల్ ఆఫీసర్ అండర్ జాయింట్ కలెక్టర్ ద్వారా ఈ 3 ఫంక్షన్స్ విల్ బి కమింగ్ అండ్ ప్రయారిటీ విల్ బి ఓన్లీ ఫర్ ప్యాడీ అండ్ ప్యాడీ ఎఫిషియన్సీ అన్నమాట. అలాగే ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఇది విల్ బి అన్ యాన్యువల్ ఈవెంట్. ఈ యొక్క నోడల్ ఆఫీసరు విల్ మీట్ ఆల్ ద మిల్లర్స్ అండ్ ప్లాన్ అవుట్ అంటే ఒక ప్లాన్ నెక్స్ట్ 1 year ప్లాన్ చాక్అవుట్ చేసి ఈ ప్లాన్ పబ్లిష్ చేస్తూ రాబోయే రోజుల్లో ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఓపెన్గానే ట్రాన్స్పరెంట్గా తీసుకురాబోతున్నారు అనమాట. సప్లై చేసిన వల్ల చాలా ఊర్లు అంటే ఎక్కువ మా నియోజకవర్గంలో, ఆత్మకూరు నియోజకవర్గంలో, ఇటు సంగం మండలం కావచ్చు, అటు చేజర్ల మండలం కావచ్చు, తర్వాత ఇట కొంచెం మన కోవూరు నియోజకవర్గం కావచ్చు, ఇక్కడంతా కూడా కొంచెం నీళ్ళు వచ్చి పంట పొలాలన్నీ కూడా డ్యామేజ్ అవటం జరిగింది. నాకు తెలిసిన వార్త ఏంటంటే ఆల్రెడీ మన సెంట్రల్ డిజాస్టర్ టీమ్ ఇప్పుడు విజిట్ చేస్తున్నారు. ఈ విజిట్ చేసిన వెంటనే వాళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రైజెస్ కూడా కేటాయించబోతున్నారు అనమాట. అంటే ముఖ్యంగా మనం చూసుకునేది ఏంటంటే ఈరోజు మనకి 3 వెరైటీలు ఆఫ్ రైస్ ఉందన్నమాట. ఈ 3 వెరైటీలు ఆఫ్ రైస్ ఏదుందో 3354 ఏదుందో దానికి యాక్చువల్గా మొదటిసారి మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల మనకి యాక్చువల్గా చూస్తుంటే అటు మనకి ఈల్డు రావటం లేదు, మళ్ళా చూసుకుంటే మాత్రం ఈ యొక్క క్లైమాటిక్ చేంజెస్కి అంత విత్స్టాండ్ చేయలేకపోతుంది అనమాట మిగతా మన రైస్ ఈల్డ్ కానీ చూసుకుంటే. అందుకనే డ్యామేజ్ అంతా కూడా ఎక్కువ అక్కడ జరిగింది కాబట్టి ఒక విధంగా మనం ఐదర్ వీ కెన్ గివ్ దెమ్, ఒకవేళ మనం వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇస్ వీఆర్ ప్లానింగ్ టు ప్రొక్యూర్ 3 అదే ఆ వెరైటీని పూర్తిగా డ్యామేజ్ అయినా తీసుకుంటాము. మరి పూర్తిగా డ్యామేజ్ అయితే క్రాప్ ఇన్సూరెన్స్, ఐ థింక్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్ వాట్ వీ విల్ బి గివింగ్ ఇట్ టు దెమ్. ఈల్డ్ తగ్గితే మాత్రం ఖచ్చితంగా దానికి కావాల్సిన క్రాప్ కంపన్సేషన్ కూడా చేస్తామన్నమాట. అంటే ఈ రైతులు మాత్రం నెల్లూరు జిల్లాలో మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంత వచ్చినా సరే రైతు అనే మాత్రం ఎవరు కన్నీళ్లు పెట్టకూడదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా రైతు సమస్యలు బయటకు తీసుకురావడంలో నిజంగానే అతను అభినందిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎట్టున్నా కూడా పార్టీ తరఫున ఆయన ఆలోచించాడు కాబట్టి, పార్టీ ఏ విధంగా ప్రజలు పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి ఆయన నిజంగా తీసుకొని వచ్చినందుకు నేను ఆయన చాలా అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేసి ప్రజల సమస్యలు ముందుకు తీసుకొని వస్తే అలాగే మనకి ప్రభుత్వం ఇంకా రియాక్ట్ అయ్యి తొందరగా దానికి కావాల్సిన సొల్యూషన్స్ తీసుకురావచ్చు అని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా చూస్తే అక్కడ రైతులు మొదటి 2 సార్లు జరిగిందన్నమాట సంగం మండలంలో. మొదటిసారి రైతులు వచ్చినాయి, తర్వాత వాళ్ళు నిదర్శనం తెలిపారు, వెళ్ళిపోయారు. కానీ ఆ 4 రోజులు మీరు చూసుకుంటే సంగం మండలంలో ప్రొక్యూర్మెంట్ యాక్చువల్గా పెరిగింది. నా దగ్గర డేటా ఉంది.
రోజు 300 నుంచి 500 టన్నులు పెంచుకున్నాం మేము. పెంచుకున్నప్పుడు మళ్ళీ రెండోసారి ఎందుకు వెళ్ళారో నాకు తెలియటం లేదు. అంటే నిదర్శన చేసేటప్పుడు మీకు ఏదో రాలేదన్నప్పుడే కదా మీరు వెళ్తారు. కానీ అయినా మేము సప్లై యాక్చువల్గా ఇంక్రీజ్ చేసినప్పటికీ, ఎందుకంటే ఫస్ట్ జరిగిన తర్వాత మనకు తెలిసిన వెంటనే కలెక్టర్ గారితో మేము మాట్లాడి తర్వాత ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు, ఎందుకంటే మిల్స్ చాలా అన్నా కూడా బ్యాక్ డౌన్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ కొత్త మెటీరియల్ తీసుకోలేకపోతే, రెండోది ఏంటంటే ప్రైస్ కూడా ఇట్ వాజ్ అ వేరియేషన్, ప్రైజింగ్ ఎంత తీసుకోవాలో అనేది. తర్వాత మనం కూర్చొని దాంట్లో మాట్లాడి మిల్లర్స్తో మాట్లాడి రైతులతో కూర్చోబెట్టి మాట్లాడి మనం కొంచెం కాంపెన్సేషన్ చేయడం జరిగింది. కానీ సప్లై పెరిగినప్పటికీ రెండోసారి ఎందుకు వెళ్ళారో బహుశా నాకు అనుకోవటం అమాయకత్వంగా మరి ఎవరు చెప్పి పంపించారో ఏమో నాకు తెలియదు. కానీ సరే, ఏదేమైనా సరే వాళ్ళు జనరల్గా ఎన్హెచ్ మీద వెళ్ళటం జరిగింది, నేషనల్ హైవే మీద. అధికారులు అనేవాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే చట్టాన్ని కాపాడుకోవాలి. అంటే వాళ్ళు రీజన్, నువ్వు ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ అసెట్ మీద నువ్వు వెళ్ళినప్పుడు, ప్రెమిసెస్ వెళ్ళినప్పుడు, యు ఆర్ ఫస్ట్ హ్యావ్ టు బి బుక్డ్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ ట్రాన్స్గ్రెషన్ అనమాట. అందుకని వాళ్ళు ఫస్ట్ అయిన ఎన్హెచ్, మీరు ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద ఎక్కినా సరే, నేషనల్ హైవే మీద ఎక్కినా సరే, వాళ్ళు పెట్టినంత చిన్న కేసు, ఎంత నేషనల్ హైవే యాక్ట్ కేసు కింద పెట్టారు. తర్వాత కొన్ని కోవిడ్ ఎందుకు పెట్టారంటే 3 కోవిడ్ మన అంబులెన్సెస్ ఆగిపోయి ఉన్నాయి, ఎమర్జెన్సీ అంబులెన్సెస్. సో దానికి ఆపుకున్నారని చెప్పి అది పెట్టారు. బట్ ఇప్పుడు అధికారులు కేసులు పెట్టవచ్చు, బట్ ఫైనలీ అథారిటీ మా చేతిలో ఉంది. ఈరోజు మేము చెప్తున్నాం, మీరు రైతుల పట్ల అయితే మాత్రం ఏ కేసు కూడా తీసుకురాబాకండి, చేయబాకండి. బట్ వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేశారు, మేము చేయాల్సిన బాధ్యత మేము చేసాం. ఈరోజు కేసులు కొట్టేసాం. రాబోయే రోజుల్లో కూడా మేము నేను రైతన్నులకు చెప్పేది, మీరేమీ అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం మీ పట్లే ఉంది కాబట్టి, నేను ప్రతి మిల్లర్ కూడా అదే చెప్పాను మొదటి మీటింగ్లో కూడా. మాది వెరీ క్లియర్గా మేము ఉన్నాం. మేము ప్రో ఫార్మర్, అంటే రైతు పక్షపాతి పార్టీ కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. అందుకని మీరు మా దగ్గర నుంచి మాత్రం ఏమీ స్కోప్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ మేమేదో మిమ్మల్ని సేవ్ చేస్తాం అనుకోబాకండి. మాకు రైతు ముఖ్యం, మీరు మాకు ఏం చేస్తారో చెప్పడం జరిగింది. మనకి ఈ ఫీల్డ్ ఈ క్రాప్ బ్రూకింగ్లో మీరు చూసుకుంటే మనం ఓన్లీ 88,000 హెక్టార్లే మనం పెట్టింది. మనకి క్వాలిఫైడ్ ఆయకట్టు, అన్క్వాలిఫైడ్ ఆయకట్టు, అంటే క్వాలిఫైడ్ ఆయకట్టు ఏది రీజనబుల్ ఉందో దానికి వాళ్ళు వర్తిస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తే ధాన్యం కొనుగోలు చూస్తే, మనం ఈ గవర్నమెంట్ షాపుల నుంచి వచ్చే కొనుగోలు ఎంత జరిగిందో, ప్రైవేట్గా ఎంత కొనుగోలు జరిగిందో మాకు తెలియటం లేదు. ఇప్పుడు గవర్నమెంట్లోకి చేస్తే మేము చెప్పగలుగుతాం, ఓకే ఇన్ని పోయినా ఇన్ని ఎకరాలు చేస్తున్నారు అనేది. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందనంటే, ప్రైవేట్గా వాళ్ళు కొంటున్నారు కాబట్టి వాళ్ళకి మనం వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రాక్ ఇట్. అందుకని దీనికి కూడా ఈ ట్రాకింగ్ మెకానిజం కూడా, అందుకని మేము ఈ నోడల్ ఆఫీసర్ ద్వారా ట్రాకింగ్ చేయబోతున్నాం అనమాట. అందుకని ఇప్పుడు ఈరోజు మనకి వార్త ఎట్టొచ్చింది, దాదాపు మనకి 5 లక్షలు బయట దాటుతుంది. మేము శాటిలైట్ ఇమేజెస్ తెప్పించుకున్నాం కాబట్టి రేపటి నుంచి కూడా మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్కడెక్కడ పండొచ్చో, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా హార్వెస్టింగ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఒక ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అది కరెక్టే. ఇప్పుడు ఈరోజు కేంద్ర బృందం తనిఖీ చేస్తోంది. వాళ్ళు చూసి ఈ క్రాప్ డ్యామేజ్ ఎంత జరిగింది, క్వాలిటీ ఎంత తక్కువగా ఉంది అని చూసుకొని క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ డ్యామేజ్ ఆ 3 కూడా వర్తింపు చేసేలాగా ప్రయత్నాలు చేస్తున్నాం. స్టోరేజ్ కెపాసిటీ లేని కారణంగానే ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం అధికారులు చెప్తున్నారు. పక్క జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం ఆ స్టాక్ అంతా కూడా ఇక్కడ ఎఫ్సీఐ గోడౌన్లో ముందుగానే ఉంచేశారు. ఇక్కడ జిల్లా అవసరాలకి ఇది వాస్తవమే. ఇక్కడ మనకి మన సివిల్ మన ఉందో పీడిఎస్ సిస్టమ్, సివిల్ సప్లైస్ది మనకుండేదంతా కూడా 185,000 టన్నుల కెపాసిటీ అనమాట. ఎఫ్సీఐ గోడౌన్స్ ఉన్నాయి, కానీ ఎఫ్సీఐ గోడౌన్స్ దానికి క్వాలిటీ నామ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఈరోజు మనం కొంచెం యాక్చువల్గా వాళ్ళు సేమ్ క్వాలిటీ నామ్స్ ఫాలో అవుతాం. కానీ కాకపోతే ఈరోజు మనం ఆ వేరియేషన్, అంటే ఆ బెనిఫిట్ కొంచెం ఇచ్చామన్నమాట. కానీ ఎఫ్సీఐ వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాబట్టి అందుకని. కానీ ఇప్పుడు మనం పంపించాం కదా, మనకి క్వాలిటీ మీరు ఏమన్నా కొంచెం తక్కువ తీసుకొని వస్తే మీరు ఎక్కువ శాతం మనం మెటీరియల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ వేరియేషన్ కూడా లెటర్ కూడా ఇప్పుడే వచ్చింది మనకి. సో దాని ద్వారా తప్పనిసరిగా ఎఫ్సీఐ రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచి కూడా తీసుకోబోతున్నారు అన్నమాట.